ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2020వ సంవత్సరం జూలై నెల 5వ తేదీ ఈరోజు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ పర్వదినం. సద్గురుముట్ల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. ఓం విశ్వగురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సద్గురు భరద్వాజ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీగురుచరణం శరణం శరణం. దత్తగురుచరణం శరణం శరణం. సాయి చరణం శరణం శరణం శరణం. శ్రీలో మాస్టర్ బ్రహ్మానుభూతి పొంది సిద్ధి బాబా వారికి ప్రతిరూపమై తమ అవతార కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన తన సత్సంగ కేంద్రాల్లోనూ తాను నిర్మించినటువంటి బాబా మందిరాల్లోనూ ఆ తర్వాత విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సాయి మందిరాల్లోనూ ఈ గురు పూర్ణిమ పండుగని, దాని విశిష్టతను, దాని యొక్క ప్రయోజనాన్ని, ఆవశ్యకతను బాగా వివరించి ఈ గురు పూర్ణిమ మానవ వికాసానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పి, పైగా సిద్ధి సాయిబాబా వారు తన వాక్కు ద్వారా చేసుకోమని చెప్పిన పండుగ గురు పూర్ణిమ అని చెప్పి అందరి చేత కూడాను ఆ మందిరాల్లోనే కాక కాలాంతరంలో ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి, ప్రతి సమాజం కూడా మాస్టర్కి సంబంధించిన వాళ్ళు, బాబాకు సంబంధించిన సమాజాలు, వ్యక్తులు, ప్రవచకులు వీళ్ళంతా గురు పూర్ణిమని నియమనిష్టలతో చక్కగా ఆచరించేటట్టుగా ఆయన అనుగ్రహించారు. గురు పూర్ణిమ వస్తుందనగానే చాలామంది 7 వారాల ముందుగానే పూజ్యశ్రీ మాస్టర్ రాసినటువంటి గ్రంథాలన్నీ పారాయణ చేసుకొని గురు పూర్ణిమ పండుగ చేసుకొని గురువులను పూజించుకొని మందిరానికి వెళ్ళి ఆ గురు ప్రసాదాన్ని స్వీకరించి పరమానందం పొందుతున్నారు. పూర్వం కాశీ క్షేత్రంలో ఒక దంపతులు ఒక తీరని కోరికతో ఎవరు నాకు ఈ కోరిక తీర్చేది అని వెతుకుతూ అన్వేషణలో ఉండగా ఒక మహర్షి వారికి ఒక సలహా ఇస్తారు. ఏమిటి అంటే, కాశీక్షేత్రానికి వేదవ్యాస మహర్షి వారు అనుష్ఠానానికి వస్తారు. గంగానది ఒడ్డున కూర్చుంటారు ఆయన వచ్చి. వారిని గుర్తించి వారిని గనక ఆశ్రయించి శరణ వేడేట్లయితే నీ కోరిక నెరవేరుతుంది, వారి ఆశీర్సులతో నీ పని నెరవేరుతుందని చెప్తే వాళ్ళు అలాగే గమనిస్తూ ఒక రోజున వ్యాస మహర్షి వారిని గుర్తుపట్టి పాదాభివందనం చేసి వాళ్ళ పాదాలు పట్టుకొని దంపతులిద్దరూ వదలకుండా ఉంటారు. అనుగ్రహించాలి, మీరు మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పినని. అప్పుడు వ్యాస మహర్షి వారి కోరిక తెలుసుకొని ఆశీర్వదించి అనుగ్రహించి వాళ్ళు తమ ఆతిథ్యం గ్రహించి వెళ్ళమని చెప్తారు ఇంటికి వచ్చి వాళ్ళు. అప్పుడు వ్యాస మహర్షి వారు వారి పూజలు ప్రార్థనలు అంగీకరించినప్పుడు వాళ్ళు అంటారు, మహర్షి మీరు క్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, మాయమైపోతారు, మళ్ళీ మిమ్మల్ని కనుక్కోవడం కష్టం. మీ అనుగ్రహం మేము లభించేదట, మీకు ఇలాగే మేము పూజించుకొని ఆశ్రయించేది ఎలాగా, సత్కరించుకొని గౌరవించుకునేది ఎలాగా, మీ అనుగ్రహం పొందేది ఎలాగా అంటే
వారు చెబుతారు. మానవులని పరమాత్మ పదం వైపుకు, పరమపదం వైపుకు, పరమాత్మ వైపుకు, దైవం వైపుకు, భక్తి వైపుకు మళ్ళించేటటువంటి పౌరాణికులు ఎవరైతే ఉన్నారో, మానవ జీవిత లక్ష్యం ఇదేనని, పరమాత్మేనని, పరమాత్మను చేరుకోవటమేనని వివరించి వారిని అటువైపుకు మళ్ళిస్తూ ఉండేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారు నా స్వరూపాలేనని చెప్పినని భావించి వారిని సత్కరించి వారి ఆశీస్సులు పొందితే నా అనుగ్రహం లభిస్తుందని చెప్తారు వారు. అప్పటి నుంచి వ్యాసుల వారి పుట్టినరోజు నాడు ఈ పండుగ చేసుకోవటం ఆచార్యంగా మారింది. అయితే నాకు తెలిసినంత వరకు మాస్టర్ గారు ప్రవేశించకముందు ఎక్కడో ఆశ్రమాల్లో చాతుర్మాస్య దీక్షలు చేసుకునేటప్పుడు వారు ఈ వ్యాసులు వాటిని పూజించి తర్వాత వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభించుకోవటం అనేది అంతమట్టుకే. కానీ బహుళ సమాజం మొత్తానికి కూడా ఈ గురుపూర్ణిమ వైభవం గురించి తెలియదు. మాస్టర్ గారు వచ్చి బాబా ఈ పండుగ చేసుకోమని చెప్పారు అని చెప్పి వివరించి అందరికీ ఈ పండుగ చేసుకోవడాన్ని నియమంగా చేశారు. అప్పటి నుంచి అందరికీ విస్తృతంగా ఈ పండుగ చేసుకోవటం మనం ప్రారంభించాము. పూజ్యశ్రీ మాస్టర్ గారు నేను విద్యానగర్లో ఉన్నప్పుడు ఒక రోజున చాలామందికి బాబా భౌతికంగా దర్శనమిస్తున్నారు, నువ్వు కూడా చక్కగా పారాయణ అది చేసుకుంటున్నావు, నీ ముందు బాబా ప్రత్యక్షమై నీకేం కావాలి అని కోరినప్పుడు అడిగితే నువ్వేం కోరుకుంటావు అని అడిగారు. అడిగి దానికి నేను సమాధానాలు చెప్తూ ఉంటే నా జవాబులోని లోపాలు సరిచేస్తూ మళ్ళీ అంతకంటే మంచి కోరిక కోరుకోమని ప్రయత్నించమని చెప్తూ చివరికి సనాతన ధర్మంలోనే ఈ మానవ జాతికి పరిష్కారం ఉందని, అదే మానవ జీవిత లక్ష్యం అని, మిగతాది ఏది కోరుకున్నా కానీ అది పరిపూర్ణం కాదు అని తెలియజేసి నేను సనాతన ధర్మంలో గురు శిష్యుల సంబంధమే, గురు కృపే అన్నిటికీ మూలమైందని, గురుభక్తి గురుకృప ఇవే మూలమని సనాతన ధర్మానికి అన్నిటికీ కూడా అవి లభించినప్పుడు మనిషి వ్యక్తిగతంగా పరిపూర్ణుడై సమాజానికి కూడా మేలు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడని చెప్పి అవగాహన కలిగి మాస్టర్ అడిగినప్పుడు ఇవే నాకు కావాలి, గురుకృప, గురుభక్తి గురుకృప, చెదరని భక్తిగా గురుభక్తి కావాలని కోరినప్పుడు ఒకసారి వెంకయ్య స్వామి గారి దగ్గరికి పంపించి ఆయన ద్వారా ఇవి నాలో చెదరకుండా నెలకొనేటట్టుగా ఆశీస్సులు ఇప్పించారు. ఆ తర్వాత నాకు అవగాహన అయింది ఏంటంటే, ఆ సద్గురుమూర్తులు మాస్టర్ అనేవారు ఈ సమయంలో జన్మించిన వారు, జీవించి ఉన్న మానవాళ్ళంతా కూడా ఎంతో ధన్యులు. ఎందుకంటే బాబా గురించి వాళ్ళకి తెలిసింది కనుక. అలాగే మనం కూడా సాయి మాస్టర్ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళం చాలా ధన్యులు. ఎందుకంటే బాబా సాంప్రదాయంలో ఉంటూ బాబా అవతరించినప్పుడు, మళ్ళీ మాస్టర్ అవతరించినప్పుడు ఈ సమయంలో ఉండటం, అదీగాక సాయి మాస్టర్ సాంప్రదాయం మనకు తెలిసి రావటం, వారి గ్రంథాలు అందుబాటులో ఉండటం, ఇదంతా కూడాను ఒక విలువైనటువంటి సమయం ఈ ఇప్పుడున్నటువంటి ఈ జీవనం అంతా కూడాను. అందుకని మాస్టర్ గారు ఇవన్నీ వ్యాస భగవానుడు లాగానే మానవ జాతికి మనకి తరించడానికి కావాల్సినటువంటి సాహిత్యాన్ని అంతా కూడాను అందించి ఆధునిక వ్యాస మహర్షి అయ్యారు. వారి గ్రంథాలు
అధ్యయనం చేస్తే చాలు, చదువుకుంటుంటే చాలు, దానిలో అంతర్లీనంగా ఉండేటువంటి ఒక సూత్రం ద్వారా మనం తెలియకుండానే మనలో పరిణితి జరుగుతూ ఉంటుంది. దుర్గుణాలన్నీ వెనకబడిపోతాయి, వాటి స్థానంలో సద్గుణాలు నెలకొంటాయి. మనం క్రమంగా మనం ఎవరినైతే మాస్టర్ని బాబాని తలుచుకుంటున్నామో వాళ్ళ వ్యక్తిత్వం మనలో నెలకొనటం ప్రారంభిస్తుంది. చివరికి జీవితమే వారి పరమయ్యేలాగా చేస్తుంది ఆ గ్రంథ పారాయణ, వారిని తలుచుకోవటం. వారి ఆకారమే ఒక విశేషమైనటువంటి రూపంగా వచ్చారు వాళ్ళిద్దరు కూడాను. బాబా ఆకారం చూస్తే సత్వగుణం దానంతటదే నెలకొంటూ ఉంటుంది క్రమంగా. అలాగే మాస్టర్ని చూసినట్లయితే ఆ గురుభక్తి అనేది మానవ జీవితం ఎలా నడుపుకోవాలి అనేది ఆ నైతికత ఇవన్నీ మనకు తెలియకుండానే మన అంతర్యంలో నెలకొంటూ పోతాయి. పాత గుణాలన్నీ పోయి, పాత అంతఃకరణ అంతా పోయి, పాత సంస్కారాలు పోయి, ఈ విలువైనటువంటి అవసరమైనటువంటి పరిణతి చెందించేటటువంటి ముక్తి వైపుకి ఈ గుణాలు, ఈ సంస్కారాలు మనలో నెలకొంటూ ఉంటాయి. బాబాను చూడంగానే సత్వగుణం నెలకొంటుంది. మాస్టర్ చూడంగానే ఆ గురుభక్తి, ఆయన యొక్క స్థితి మనకు నెలకొంటాయి. క్రమంగా అవే మన జీవిత విధానాన్ని నిర్దేశిస్తూ ముందుకు తీసుకెళ్తాయి, ముక్తిపథం వైపుకు క్షణక్షణము ఆత్మవికాసానికి కృషి చేయటమే మానవ లక్ష్యం అని మా పూజ్య మాస్టర్ చెప్పి, దానికి అనుగుణంగా మనకు తెలియకుండానే ఆ ఆత్మవికాసం పొందేటట్టుగా వారు ఆ సాహిత్యాన్ని మనకు అందించి, వారి రూపాలను కూడా మనకు అట్లా అందించారు. అందుకని వారి రూపం గుర్తుపెట్టుకుంటూ ఉండటం, స్మరిస్తూ ఉండటం, ఈ గ్రంథ పారాయణ చేస్తూ ఉండటం, ఇదే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సాధన. ఇవి కనుక చేసుకుంటూ పోయేటట్లయితే మనం మాస్టర్ ఏదైతే మనం కావాలి అని అనుకున్నారో ఆయన, ఎప్పుడైతే ఆయన ఏప్రిల్ 9వ తారీఖున ఒక సందేశం ఇస్తూ, ఇప్పుడే కూర్చోండి ఇక్కడ, ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి ఏం చేస్తారో, ఈ క్షణమే మీరు కూర్చొని ఆత్మవికాసానికి ప్రయత్నించడంలో లీనమైపోండి అని చెప్పారు. విజయనగర్లో ఆ తపోవనంలో మాస్టర్ నివసించిన గృహంలో కూర్చొని ఒక రోజున, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, మీకు అవకాశం ఇదే అవకాశం అని చెప్పాల్సిందంతా ఇందులోనే చెప్పానని చెప్పి ఆయన ప్రబోధం చేస్తారు. అందువల్ల మనం ఈ సాంప్రదాయంలోకి ఉండటం మన అదృష్టం. అందువల్ల వారి దయ అదృష్టం కూడా కాదు, వారి దయ వల్లే మనకి సాంప్రదాయంలోకి వచ్చాం, వారి అనుగ్రహం వల్ల వచ్చాం. అందువల్ల కాలం ఇప్పుడు చక్కటి సమయం మనకి ఇప్పుడు లభించింది. ఈ మహమ్మారి వల్ల చాలా పనులు పక్కన పెట్టేసి ఏకాంతంగా ఉండేటటువంటి సమయం లభించింది, భగవంతుడు ప్రసాదించాడు మనకి మాస్టర్ పూజ చేసి. అందుకని దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని నిరంతరం వాళ్ళ రూపాలను గుర్తుపెట్టుకుంటూ మాస్టర్ అందించినటువంటి ఈ సాహిత్యాన్ని అంతా కూడాను పదే పదే అవగాహన చేసుకుంటూ చదువుకుంటూ, మరొకటి ఏంటంటే ఇతరులకు కూడా ఈ బాబాని మాస్టర్ని పరిచయం చేసేటటువంటి కార్యక్రమం తీసుకొని సాధ్యమైనంత వరకు మన వాళ్ళకి పరిచయం, బాబాని మాస్టర్ని పరిచయం చేసి వారి గ్రంథాలని అందించి, ముఖ్యంగా నిత్యం గ్రంథదానం కార్యక్రమాన్ని ఒక దీక్షగా అలవాటు చేసుకొని, పెద్ద పెద్ద పుస్తకాలన్నీ పంచే స్తోమత లేకపోయినప్పటికీ కూడాను కనీసం చిన్న పుస్తకాలైనా సరే మొట్టమొదటి పరిచయ వాక్యంగా మానవాళికి అందరికీ అందించేటటువంటి ప్రయత్నం మనం చేద్దామని చేస్తే చాలా ప్రయోజనం నెరవేరుతుందని భావిస్తూ మరొకసారి
ఆ సద్గురుమూర్తుల్ని స్మరిస్తూ ఉన్నాను. ఓం విశ్వగురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం విశ్వగురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సద్గురు భరద్వాజ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సద్గురు భరద్వాజ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. మిత్రులారా, మరొక విషయం మీకు విన్నవిస్తూ ఉన్నాను. మానవ జీవితానికి కొన్ని ముఖ్యమైన తక్షణ అవసరాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఆహారం కావాలి. ఈ ఆహారం కావాలంటే మానవ జాతి అంతా ఒక వ్యవసాయదారుడిని ఆశ్రయించాలి. వారు భూమి దున్ని పంట పండించి మనకు ధాన్యం అందిస్తే మనం వండుకొని తిని ఆహారం అలా వినియోగపరుచుకుంటాం. తరువాత అనారోగ్యం బారి నుంచి రక్షించుకోవటానికి ఒక వైద్యుడిని ఆశ్రయించి నివారణ పొందుతాం. తరువాత విద్యను అభ్యసించటానికి విద్యావేత్తలను అధ్యాపకులను ఆశ్రయించి మనకు కావలసిన విద్యను వారి ద్వారా పొందుతాం. అలాగే ఉండటానికి వసతి నిర్మాణాల కోసం విశ్వకర్మలను ఆశ్రయిస్తాం. వీటన్నిటికీ కూడాను ఈ మానవుడికి అవసరాలు అయినప్పటికీ కూడాను వీటికంటే కూడా ముఖ్యమైన అవసరం ఒకటి మానవాళికి ఉంది. అదేంటంటే నైతికంగా ఉండటం, నైతిక విలువలు కలిగి ఉండాలి మానవుడు. లేకపోతే ఈ పైనున్న వీళ్ళు నలుగురు కూడా మానవుడు అవసరాలు తీర్చే నలుగురు కూడాను నైతికత కనుక కలిగి ఉండకపోయినట్టయితే నైతిక విలువలు కలిసి వాళ్ళంతా పాడు చేసేస్తారు. దాన్ని సక్రమంగా అందించరు, మనకు సక్రమంగా అందవు. అందువల్ల కలుషితం చేస్తారు, కలుషితమైనవి అందిస్తారు మనకి. అందువల్ల ఇప్పుడు నేటి సమాజంలో అక్కడక్కడ చూస్తున్నాం కూడాను కలుషితమైన ఆహారం, కలుషితమైన విద్య, కలుషితమైన మందులు, కలుషితమైనటువంటి నిర్మాణాలు కూలిపోయేలాగా. అట్లా మనిషి కనుక నైతిక విలువలు పాటించకపోయినట్లయితే, పూర్తిగా నెలకొనకపోయినట్లయితే ఇలా సమాజానికి అనర్థం కలుగుతూ ఉంటుంది. అందువల్ల వీటికి వెళ్ళకంటే కూడాను అతి ముఖ్యంగా మానవాళికి అవసరం ఎవరంటే ఈ నైతిక విద్య నేర్పేటటువంటి గురువులు కావాలి. వీరే ఈ పౌరాణికులు. వ్యాస మహర్షి ఏర్పాటు చేసినటువంటి సనాతన ధర్మాన్ని ప్రవచింపజేసేటటువంటి పౌరాణికులు వాళ్ళు. వాళ్ళ అవసరం సమాజానికి అందరికంటే ఎక్కువ ముఖ్యం. అందుకే మాస్టర్ కూడా అదే గమనించి ఆయన ఆధునిక వ్యాసుల వారిలాగా ఆ భాష మనకి అర్థమయ్యేటటువంటి శైలిలో వ్యాసుల వారు అందించిందే సూత్రప్రాయంగా వారి గ్రంథాల్లో పొందుపరిచి అందించి ఏం చెప్పేవారంటే, ప్రతి వారికి మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో కూర్చొని ఈ పుస్తకాలు గురుచరిత్ర సాయిలీలామృతం పెద్దగా చదువుతూ ఉండండి నలుగురు వినేటట్టుగా అని చెప్పేవారు, చేయించేవారు. ఒకసారి ఒక విచిత్రం సంఘటన ఏంటంటే, తర్వాత దాని విలువ మాస్టర్ ఏమీ చేశారో అప్పుడు అర్థమైంది నాకు. ఏంటంటే, పక్కన గ్రామానికి సత్సంగం అని చెప్పి
ఒక విద్యార్థి తీసుకెళ్ళాడు, నేను కూడా వెళ్ళాను పక్కన. అయితే అతను అనుకున్న విధంగా అక్కడ సత్సంగానికి ఎవరూ రాలేదు, ఒకళ్ళిద్దరే వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే వెనుదిరిగి రాలేదు సత్సంగం చేయకుండా. ఆయనకేంటి అక్కడ వేదిక ఏంటి, ఒక ఎడ్ల బండి, ఖాళీ ఎడ్ల బండి, దాని మీదే పట్టాపరిచేసి మాస్టర్ గారు కూర్చున్నారు. ఎదురుగా వాళ్ళిద్దరే ఉన్నారు. అయినా ఆయన సంబోధించింది ఎలా సంబోధించారంటే మహాజనులారా అని సంబోధించారు. ఆయన ఎంతోమంది ఉన్నట్టుగా అందరికీ చెబుతున్నట్టుగా ఆయన సంబోధించి సత్సంగం చేశారు, ప్రవచనం చెప్పారు చాలాసేపు. తర్వాత వచ్చిన తర్వాత ఎవరు లేకుండా ఈయన మహాజనులారాని ఉద్దేశించి ఇంత ప్రసంగం చేశారు. ఉన్నది అక్కడ ఇద్దరే కదా, ఇద్దరు ముగ్గురు కూడా లేరు. అంటే ఆ రోజు నా హృదయంలో ఏముంది అని ఆలోచించినట్లయితే ఆ సంబోధన ఆయన తన సాంప్రదాయాన్ని, సాయి మాస్టర్ సాంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలిగేటటువంటి వారిని అందరినీ అప్పుడే ఆయన సృష్టించి వాళ్ళ హృదయాల్లో నాటి నలుదిక్కులా కూడాను వారి భావాలు, వారి నైతిక విధానం, వారి గ్రంథాల ద్వారా, సత్సంగాల ద్వారా వ్యాపింపజేసేటట్టుగా సంకల్పం చేశారు అప్పుడే. అదే నేటికి ఫలించి అనేక చోట్ల సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ మంది ఈ సత్సంగం చేసేటటువంటి సభ్యులు సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా, ఏదో అనుకుంటారనుకోకుండా మాస్టర్స్ ప్రవచించిన రీతిన అందరూ కూడాను ఈ గ్రంథపారాయణ దగ్గరలోని మందిరాల్లోనూ అనుకూల సమయాల్లో కూర్చొని పెద్దగా చదువుతూ నలుగురికి వినిపించేటట్టు చేస్తూ శక్తి ఉన్నంత వరకు గ్రంథాలు పంచిపెడుతూ ఈ కొనసాగించాలని చెప్పినని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం. నేను విద్యానగర్లో ఉన్నప్పుడు సిడ్డి వెళ్ళి వచ్చాక మాస్టర్ గారు వాళ్ళ బాగా ప్రభావితున్నాయి. చాలా ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి, క్షణక్షణం ఆత్మవికాసానికి కృషి చేయాలి, మాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ క్షణం ఇట్లాగే కూర్చుండిపోవాలి అని చెప్పి బాగా నా హృదయంలో పడిపోయి అంతఃకరణలో అప్పుడు ఒక గేయం రాసుకున్నాను నేను. ఆ గేయాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఓ సాయి మాస్టర్, నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. జగత్తంత మృత్యును తెచ్చి నీపై గల ప్రేమను కలిపి, జగత్తంత మృత్యును తెచ్చి నీపై గల ప్రేమను కలిపి, నా భావన ఉలితో మలచి, నా భావన ఉలితో మలచి, నీకై గుడినే కడతా. జగత్తంత మృత్యును తెచ్చి నీపై గల ప్రేమను కలిపి, నా భావన ఉలితో మలచి, నీకై గుడినే కడతా. నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. నా సాధన దివ్యారాధన. గుడిలో ఒక్కడినే నిలచి తలపులనన్నీ త్రుంచి, గుడిలో ఒక్కడినే నిలచి తలపులనన్నీ త్రుంచి, నన్ను నేను సమాధి చేసి నిన్నేనే ప్రతిష్ఠ చేస్తా. నన్ను నేను సమాధి చేసి నిన్నేనే ప్రతిష్ఠ చేస్తా. గుడిలో ఒక్కడినే నిలచి
తలపులనన్నీ త్రుంచి నన్ను నేను సమాధి చేసి నిన్నేనే ప్రతిష్ఠ చేస్తా, నిన్నేనే ప్రతిష్ఠ చేస్తా. నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. కాలచక్రపు పరిధుల కవతల నువ్వేలే రాజ్యం చేరి, కాలచక్రపు పరిధుల కవతల నువ్వేలే రాజ్యం చేరి, నీ మకుటం నేను ధరించి నీ పాలన కొనసాగిస్తా, నీ మకుటం నేను ధరించి నీ పాలన కొనసాగిస్తా. నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. కాలచక్రపు పరిధుల కవతల నువ్వేలే రాజ్యం చేరి, నీ మకుటం నేను ధరించి నీ పాలన కొనసాగిస్తా. పొలిమేరలు లేని జగాన నువ్వు నాటిన చెట్ల నీడలో, పొలిమేరలు లేని జగాన నువ్వు నాటిన చెట్ల నీడలో, నువ్వు పిడిచిన శ్వాసను పీల్చి నా మనుగడ కొనసాగిస్తా. పొలిమేరలు లేని జగాన నువ్వు నాటిన చెట్ల నీడలో, నువ్వు విడిచిన శ్వాసను పీల్చి నా మనుగడ కొనసాగిస్తా. నా సాధన దివ్యారాధన, నా ప్రేమే నీకు నివేదన. నా సాధన దివ్యారాధన. శ్రీ సాయినాథ महाराज की जय, भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त की जय. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం, సాయి చరణం శరణం. మిత్రులారా, మరొకసారి గురు పూర్ణిమ సందర్భంగా పరమ గురువులకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మీకందరికీ కూడాను, మనకందరికీ పరమ గురువుల అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ మీకందరికీ హృదయపూర్వక గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ఠ భక్తి యోగము, ప్రేమ భావ పరాకాష్ఠ భక్తి యోగము, అద్వైతపు అనుభవాల జ్ఞానయోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ఠ భక్తి యోగము, ప్రేమ భావ పరాకాష్ఠ భక్తి యోగము, అద్వైతపు అనుభవాల జ్ఞానయోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము.